వెల్కమ్ టు 9 వైబ్స్. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఇంకా 4 రోజులే మిగిలి ఉండడంతో హస్తిన నుంచి అగ్రనేతలు మొదలుకొని రాష్ట్రంలో స్టార్ క్యాంపెయినర్లంతా ప్రచారంలోకి దూకారు. పోటాపోటీగా రోడ్ షోలు, కార్నర్ మీటింగులతో దూసుకుపోతున్నారు. ఈరోజు ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి ఇంకా 4 రోజులే ఉండడంతో ఈ సమయాన్ని ఎంతగా వినియోగించుకుంటే అంత మంచిది అన్నట్లు పొలిటికల్ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. క్షణం కూడా తీరిక లేకుండా సీనియర్ నేతలంతా జిల్లాలను చుట్టేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోజుకు 3 ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. సాలూరులో గిరిజన ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కూడా వేగంగా జరుగుతాయని సీఎం జగన్ తెలిపారు. ఉత్తరాంధ్రలో కొత్తగా 4 మెడికల్ కాలేజీలు కడుతున్నామని చెప్పారు. అలాగే కూటమి నేతలపై తనదైన శైలిలో విరుచుకుపడుతూ సీఎం జగన్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. కరీంనగర్లో జరగాల్సిన రాహుల్ ప్రచారం గాలివానతో రద్దయింది. రోడ్ షోలో మాట్లాడిన సీఎం రేవంత్ ఆర్ఆర్ ట్యాక్స్ అని ఆరోపణలు చేస్తున్న వారే దానికి సమాధానం చెప్పాలన్నారు. ముందు కేటీఆర్, తర్వాత బీజేపీ వాళ్ళు ఎత్తుకున్నారని ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీ బీఆర్ఎస్కు అన్ని నిధులు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. అటు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ విషయానికి వస్తే బస్సు యాత్రతో గులాబీ శ్రేణుల్లో జోష్ పెంచుతున్నారు. మెదక్, జహీరాబాద్లో జరిగిన రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని, ప్రజలను నానా ఇబ్బందులు పెడుతుందని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని మోడీ సర్కార్ వల్ల అచ్చేదిన్ కాదు సచ్చేదిన్ వచ్చాయని ఎద్దేవా చేశారు కేసీఆర్. ఇలా ఎక్కడికక్కడ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఢిల్లీ అగ్రనేతలు కూడా తెలుగు రాష్ట్రాల్లో వాలిపోయారు. కాంగ్రెస్, బీజేపీ జాతీయ నేతలు కూడా జిల్లాలను చుట్టేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని మోదీ హైదరాబాద్లోని ల్యాండ్ అయ్యారు. ఇవాళ వేములవాడ, వరంగల్ ప్రచార సభల్లో ప్రసంగించనున్నారు. 6వ తేదీన ఏపీలో పర్యటించిన ప్రధాని నేడు మరోసారి ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. రాజంపేట పార్లమెంట్, పీలేరు నియోజకవర్గంలో కలిగిరిలో ఎన్డీఏ భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు 9 వైబ్స్.